శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. Our President Ramchandra garu to address the media. మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రఘునందనరావు గారికి, జిల్లా అధ్యక్షులు అందరూ ఉన్నారు ఇక్కడ, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రింట్. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు ఇంకా 3 రోజులు ఉండగా పూర్తి క్యాన్వాసింగ్ పూర్తి అవుతున్న సందర్భంగా దాదాపు 23 మున్సిపాలిటీలు, అంటే ఆ 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీ చాలా మంచి వాతావరణంలో పోటీ చేస్తూ ఉన్నది. ఇటు భారతీయ జనతా పార్టీకు ప్రజలు మద్దతు పెద్ద ఎత్తున ఇస్తున్నారని చెప్పి స్పష్టంగా మాకు కనబడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మేకపోతు గంభీరంతో మేము 100 గెలుస్తాం, మేము అన్ని గెలుస్తాం అనేది చెప్పుకుంటున్నారు. మనకు బీఆర్ఎస్ పార్టీ నైతికంగానే వాళ్లకు ఓటడే అధికారం తెలంగాణలో కోల్పోయారు. తెలంగాణ ప్రజలు వారికి అధికారం ఇస్తే 10 సంవత్సరాల్లో వారి కుటుంబం చేసినటువంటి ఒక కుంభకోణాలైతే ఏంది, ఈ రాష్ట్రంకు అనేకమైనటువంటి ఒక కష్టాల్లో ఒక ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి ప్రజలు ఇంకా బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేరు. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఒకే ఒక దారిలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. వారు అవినీతి చేశారు, వీరు అవినీతి చేశారు. వారు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు పూర్తి చేయలేదు, వీరు పూర్తి చేయలేదు. వారు ఇల్లు కడతారు, డబుల్ బెడ్రూమ్, వాళ్ళు కట్టలేదు, వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను, వీళ్ళు కట్టలేదు. అంటే దేంట్లో చూసినా కూడా వాళ్ళు అవినీతి చేశారు, వీళ్ళు అవినీతి చేశారు. అవినీతి అనేది ఈ 2 పార్టీలు, దాంట్లో 2 అన్నదమ్ములు, ట్విన్స్, 2 కమల పిల్లలు. వాళ్ళు లక్షలాది కోట్లు 10 ఏళ్ళు చేస్తే వీరు కొన్ని ఒక వేలాది కోట్లు 2 ఏళ్ళు చేశారు. వారికి ఇంకా 2 ఏళ్ళు ఉంటే వాళ్ళు కూడా 1,00,000 పూర్తి చేస్తారు. అంత వేగంగా. నేను చెప్పిన మాట కాదు కదా, వాళ్ళ సొంతంగా డిప్యూటీ సీఎంఏ నైనీ కోల్ బ్లాక్స్ని, కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయటమే అనుమానానికి దారితీస్తుంది ఎంతవరకు జరిగిందని. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంత్రి ఓఎస్డీనే ఒక కార్పొరేట్ ఇండస్ట్రీస్ మీద తుపాకీ పెట్టి బెదిరించే విషయాల్లో మనకు దేశంలో ఎంత అవినీతి జరుగుతోంది, ఎన్ని కాంట్రాక్టులు ఎవరికి ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ అవినీతి ఇవన్నీ కూడా. అయితే నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట అన్నారు, మేము సిబిఐకి ఇచ్చినాం కదా కాళేశ్వరం, మనం ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వీళ్ళిద్దరు ఒకటి అని చెప్తా ఉన్నారు. సిబిఐకి ఇచ్చిన మాట వాస్తవమే. ఏమి ఇచ్చారు? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ఇవ్వలే. నేను ఈరోజు కూడా మీ యొక్క పత్రికా విలేకరులతో, మీ యొక్క ప్రచార ప్రసార సాధనాలతో తెలంగాణ ప్రజలు చెప్తా ఉన్నాను,